కుర్చీదారా లేవయ్యా. మీరు కూర్చోండి మేడం. ఏట్రా మేడం గారితో ఫోటో తీయించుకుంటారా? నోరు మూసుకుని దాన్ని కూడా లోపల తోసేయండి. అమ్మగారిని తొయ్యడానికి చేతులు రావట్లేదు సార్. చిచి అప్పని ఏమిటే ఎలిజబెత్ మహారాణిలాగా కాలు మీద కాలేసి కూర్చున్నావు? లే లే, ఇది నీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. నీకంటే ఆ కుక్క బెటరు. ఏమిటే వాగుతున్నావు? కుక్క దగ్గరికి వెళ్ళు. ఒరే హస్బెండ్, నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి సెల్లకు తోస్తావా? నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ 1000 ముక్కలవుతుంది. నీకిదే నా శాపం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను 3 సింహాల పోలీసునే కాదే. హలో, ఎవరో? డాక్టర్ పవిత్రాచలమా? చెప్పండి. ఏమిటి, నీ భార్య అలాంటిది కాదా? ఏ నిన్నే అపోలోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా? చూడు, నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై చావలా. పెట్టేయండి. హలో, ఎవరు? లాయర్ సత్యమూర్తి గారా? చూడండి, రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకుని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్. ఫోన్ ఎవరికి సార్? అరే, ఏసీపీ గారికి ఫోన్ చేశాను, నువ్వు లోపలే ఉండు. ఆ సిలిండర్ గడి బంధంలో వస్తుంది. ఓకే సార్. ఏమయ్యా, ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా. ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. దయచేసి రిలీజ్ చేయండి. ఆహా, యారా నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేయాలా? ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడతారు? మా బాస్ హిట్లర్తో చెప్పారంటే బాగోదు. హిట్లరా? ఉడిపి హోటల్ బట్లరా? సార్ 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 ఇది అడగడానికి ఎలా చేస్తారండి? హలో, ప్రతి వాడు నా పెళ్ళం అనేవాడే గాని నీ అబ్బ నా పెళ్ళాన్ని కూడా సెల్ల పెట్టేశానయ్యా. ముసై ఫ్యానా? ఎందుకబ్బా ఏసీ పెట్టిస్తాను? ముసై. సార్ సార్, ఏసీపీ గారు వస్తారు. ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలిపెట్టేది లేదురా. సార్ సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు సార్? ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని వీటిల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్, నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్. నా సొంత వైఫ్ ని కూడా లోపల పెట్టేశారు సార్. అచ్చా, వాళ్ళు వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు, నీకెలా తెలుసు? రిక్షా వాళ్ళు చెప్పాడు సార్. ఓ, మరి వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్? అర్జెంట్ గా వెళ్ళి లోపల పెట్టేశారు సార్. ఆడమగా కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఆ మాత్రం తెలీదా నీకు? పొరపాటు అయిపోయింది సార్. సార్, మన మగవాళ్ళకు 10 మందిని లోపల పెట్టించేస్తారు సార్. ఆర్ యు మ్యాడ్? దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్. సారీ సార్, ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఈ రోజు నుంచి నిన్ను డీప్రమోట్ చేస్తాను. వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్. సార్, నిన్ను ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. రిలీజ్ దెమ్. అలాగే సార్. ఏంటి నిలబడ్డావు తాడి చుట్లాగా? వాళ్ళని రిలీజ్ చేయి. టోపిది. ఎందుకు? థ్యాంక్ యూ. చెప్పక్కర్లేదు, నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను. కానీ నడుస్తుంటే చార్మినార్ చక్రాలు తగిలించుకుంటున్నావు. వెళ్ళండమ్మా. ఇంటికి వస్తావుగా? నెక్స్ట్ మంత్ వస్తాను. నీ సంగతి చూస్తా. అలాగే. ఎందుకమ్మా, పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్లో ఉంటేనే మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు అటలే అమ్మాయి నిలబడ్డ గోడ కట్టినట్టుగా మమ్మల్ని క్షమించు తల్లి. మా మొద్దుడు తిరుగుతూ కూర్చోడం వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగనేమో. వెళ్ళండమ్మా. ఇదిగో నువ్వు హెడ్ లాగుండు, నేను ఉంటున్నా ఎస్ఐ లాగా. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్